మరోవైపు శిబిరాలకు వచ్చే పింఛనుదారుడు ఆధార్ కార్డు, సదరం సర్టిఫికేట్ వెంట తెచ్చుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో దివ్యాంగుల పింఛను తొలగించబోమని మంత్రి అయితే స్పష్టం చేశారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే దివ్యాంగులకు 6,000, పూర్తిగా మంచానికి పరిమితమైన వారికి 15,000 చొప్పున పింఛన్లు ఇస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. అయితే వైకల్య స్థాయిని నిర్ధారించేందుకు ప్రత్యేక పరిశీలన జరుగుతోందని మంత్రి చెప్పారు. అర్హులు అందరికీ పింఛన్లు అందిస్తామని, ఆ విషయంలో అనుమానాలు అక్కర్లేదని చెబుతున్నారు. అనర్హులైన వారిని గుర్తించేందుకు మాత్రమే ఈ పింఛన్ల పరిశీలన కార్యక్రమం జరుగుతోందని మంత్రి అయితే చెప్పారు. మరోవైపు ఏపీలో టీడీపీ ప్రస్తుత తరంలో ఎక్కువ మంది వేసుకునే ట్రెండ్స్లో జీన్స్ ఒకటి. మగ, ఆడ, చిన్న, పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా జీన్స్ ప్యాంట్ ధరిస్తారు. ప్రతి ఒక్కరికి కనీసం ఒక్కటైనా జీన్స్ ప్యాంట్ ఉంటుంది. పురుషులే కాదు, అమ్మాయిలు కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువగా జీన్స్ ధరిస్తారు. అయితే పురుషుల జీన్స్ పాకెట్ డెప్త్ కంటే మహిళల జీన్స్ పాకెట్స్ చాలా చిన్నవిగా ఉంటాయి. ఇలా ఎందుకు చాలా చిన్నవిగా ఉంటాయని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? పురుషులు తమ జేబుల్లో అన్నీ అమర్చుకోగలిగినప్పుడు మహిళలు తమతో పెద్ద పర్సులు లేదా బ్యాగులను ఎందుకు తీసుకెళ్ళాలి? ఈ ప్రశ్నకు సమాధానం కనుక్కోవడానికి కొద్దిగా హిస్టరీ, ఫ్యాషన్పై మనం ఒక లుక్ అయితే వేయాలి. జీన్స్ అమెరికాలో శ్రామిక వర్గం కోసం పుట్టాయి. అప్పట్లో మహిళలు ఎక్కువగా ఇంటి పనులు చేసేవారు. పురుషులు పొలాల్లో కార్మికులుగా పనిచేసేవారు. పురుషులు తమ ఇతర వస్తువులు పట్టుకోవడానికి పెద్ద పాకెట్స్ అవసరం. కాబట్టి వారి జీన్స్లో పాకెట్స్ డెప్త్గా ఉండేలా డిజైన్ చేశారు. ఆ తర్వాత మహిళలు కూడా జీన్స్ ధరించడం మొదలుపెట్టారు. క్రమంగా జీన్స్ మహిళల ఫ్యాషన్లో భాగమైంది. అయితే మొదట్లో మహిళలకు జీన్స్ డిజైన్ పురుషుల డిజైన్ను పోలి ఉంటుంది. అయితే కాలక్రమేణా జీన్స్ మహిళలకు మరింత స్టైల్గా ఉండేలా చేశాయి. పురుషుల జేబుల యొక్క ముఖ్య ఉద్దేశం వస్తువులను ఉంచడం. అయితే మహిళల పాకెట్స్ మాత్రం స్టైల్ కోసం డిజైన్ చేశారు. మహిళలు జీన్స్ ధరిస్తే స్టైల్స్ ఉండటం ఇలా డిజైన్ చేసినట్లు ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఇక స్త్రీల యొక్క బాడీ షేప్ పురుషుల కంటే భిన్నంగా ఉంటుంది. డీప్ పాకెట్స్ స్త్రీల శరీరాలకు అసమతుల్యంగా కనిపించే అవకాశం ఉంది. అంతేకాకుండా వారికి బాటమ్స్ ప్రాబ్లంగా కనిపిస్తాయి. మారుతున్న ఫ్యాషన్ వల్ల మహిళల జీన్స్ పాకెట్స్ పరిమాణాన్ని కూడా ప్రభావితం చేశాయి. స్కిన్నీ జీన్స్, టైట్ ఫిట్టింగ్ జీన్స్ రావడంతో పాకెట్ సైజు కూడా చిన్నపోయింది. అయితే ఫ్యాషన్ నుంచి మహిళలు పెద్ద పాకెట్స్ జీన్స్తో ఆకర్షణీయంగా కనిపించరు. అందువల్ల మహిళలను ఆకర్షించాలంటే చిన్న పాకెట్స్ డిజైన్ చేశారు. పెద్ద లేదా అందమైన బ్యాగులను మహిళల ఫ్యాషన్ బ్యాగులలో చేయడానికి జీన్స్ పాకెట్లను చిన్నవిగా డిజైన్ చేసినట్లు చెప్పారు. చిన్న పాకెట్స్ కారణంగా మహిళలు ఎల్లప్పుడూ తమ పర్సులో లేదా బ్యాగును తీసుకువెళ్ళాలి. దీనివల్ల జీన్స్ మాత్రమే కాదు, చాలామంది మహిళల బట్టలకు కూడా పాకెట్స్ ఉండవు లేదా చిన్నవిగా ఉంటాయి. అయితే ఇప్పుడు అది కాస్త ట్రెండింగ్గా మారింది. ఇప్పుడు మహిళల కోసం అనేక జీన్స్ కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇవి లోతైన పాకెట్స్ కలిగి ఉంటాయి. ఇప్పుడు చాలా డ్రెస్సుల్లో కూడా పాకెట్స్ దూరం అవుతున్నాయి. మహిళల్ని ఆకర్షించడం కోసం ఇలాంటి మార్పులు చేస్తున్నట్లు మార్కెటింగ్ ఎక్స్పర్ట్స్ అయితే చెబుతున్నారు. జీన్స్ విషయంలో అమ్మాయిలు అయితే జాగ్రత్తగా ఉండాలి. ఫ్యాషన్ కోసం చాలామంది అమ్మాయిలు చాలా టైట్గా ఉండే జీన్స్ ప్యాంట్లు ధరిస్తున్నారు. అయితే ఇలా చేయడం చాలా డేంజర్ అని చెబుతున్నారు. జీన్స్ చర్మాన్ని గట్టిగా పట్టేస్తుంది. దీంతో చర్మం నరాలపై ఒత్తిడి ఎక్కువ అవుతుంది. వీటికి రక్త ప్రసరణ సరిగ్గా జరగదు. దీంతో ఆ ప్రాంతాల్లో వాపులు వచ్చే అవకాశం కూడా ఉంది. అంతేకాకుండా నడుము వద్ద కూడా చాలా టైట్గా ఉండటం వల్ల జీర్ణ వ్యవస్థపై ఎక్కువ ఒత్తిడి ఉంటుంది. అజీర్తి, మలబద్ధకం సమస్యలు కూడా వస్తాయి. కొందరిలో సంతానలేమి సమస్యలు కూడా వస్తుంటాయని చెబుతున్నారు. కాబట్టి అమ్మాయిలు జీన్స్ ప్యాంట్ల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని ఎక్స్పర్ట్స్ అయితే చెబుతున్నారు.
స్వెటర్స్ వాడి వారి బోర్ కొట్టేస్తే కొత్తగా ఇలా ట్రై చేయండి. చలిని తట్టుకునేందుకు చాలామంది స్వెటర్స్ వేసుకుంటున్నారు. వీటిని రెగ్యులర్గా వేయడం వల్ల అవి పోగులు లేదా చూడటానికి పాతబడినట్లు ఉంటుంది. పైగా బోర్ కూడా కొడుతుంది. అలా అని ఆ స్వెటర్స్ని పక్కన పెట్టలేం కదా, డబ్బులు పెట్టలేము. సో కొంతమంది అయితే ప్రతిసారి ఇవే స్వెటర్స్ వేసుకుంటే ఏమైనా అనుకుంటారేమోనని చలి ఉన్నా కూడా స్వెటర్స్ వాడరు. ఇలా అనుకోకుండా స్వెటర్స్ని కొత్తగా మార్చుకోవచ్చు. దీంతో చూసిన వారే మిమ్మల్ని ఇది ఎక్కడ కొన్నామని అడుగుతారు. మన టిప్స్ ఏంటి? వాటిని ఫాలో అయితే పాత స్వెటర్స్ని కొత్తగా ఎలా వాడచ్చో తెలుసుకోండి. ఎంబ్రాయిడరీ. అవును, ఇది చాలా క్రియేటివ్ ఐడియా అనుకోవచ్చు. మీ స్వెటర్స్పై మంచి కాంట్రాస్ట్ కలర్ థ్రెడ్స్, మంచి డిజైన్ లేదా ఏదైనా కోట్ బాయ్స్ గర్ల్స్ సంబంధించిన వాటిని ఎంబ్రాయిడరీగా చేయండి. దీంతో న్యూ లుక్ వస్తుంది. తిరిగి వాటిని వేసుకోవచ్చు. ఇవి చూడటానికి చాలా బాగుంటాయి. మరో క్రియేటివ్ ఐడియా ఏంటంటే మంచి బటన్స్, హుక్స్, షైనీగా కనిపించే పూసలు, రాళ్ళను కూడా కుట్టండి. ఇది కూడా స్టైలిష్గా కనిపిస్తుంది. కొత్త వాటిలాగా మెరుస్తాయి. స్వెటర్స్పై జ్యువెలరీ కూడా అంటించుకోవచ్చు. అదేంటి అనుకోవద్దు. ట్రెండీ చైన్స్, నెక్ పీస్ వంటివి తీసుకొచ్చి స్వెటర్స్ వేసాక కూడా స్టైల్ వేయండి. దీంతో స్వెటర్స్ చూడడానికి చాలా అందంగా కనిపిస్తాయి. ఇది చాలామందికి తెలిసే ఉంటుంది. బ్రూచెస్ని మనం చీరలు, సూట్స్ ఎలాంటి వాటిపైన స్టైల్ చేస్తుంటారు. దీనివల్ల మరింత లుక్ ఎన్హాన్స్ వస్తుంది. మంచి షైనీ బ్రూచెస్ని తీసుకొచ్చి స్వెటర్పై పిన్ చేయండి. ఎంతో అందంగా కనిపిస్తుంది. ఇది ఈజీగా కూడా ఉంటుంది. ఇది మగవారు, ఆడవారు ఎవరైనా ఫాలో అవ్వచ్చు. ఇప్పుడు చెప్పిన టిప్స్ అన్ని ఆడవారు, మగవారు స్వెటర్స్పై ఎవరికైనా బాగుంటాయి. ఈ చిట్కాలను ఫాలో అవడం వల్ల స్వెటర్ పాత లుక్ నుంచి కొత్తగా మారుతుంది, అందంగా కనిపిస్తుంది. దీంతో మీరు కూడా మంచి వైబ్తో చిల్ వింటర్ని ఎంజాయ్ చేయవచ్చు. హ్యాపీగా పాత స్వెటర్ని కొత్త స్వెటర్గా మార్చేయండి. అంతే. ఇలా చేయటం వల్ల మీకు ఇప్పుడు ఎంతో కొత్తదనంగా కనిపించే స్వెటర్స్ అయితే వస్తాయి.